కలి ఎక్కడ పుట్టాడో తెలుసా? ఆడు నరకం నుంచి రాలేదు, నీ మనసులోంచే బయటకొచ్చాడు. మనిషిలో ధర్మం తగ్గిన రోజు, కలికి ఊపిరి దొరికింది. కలి రాక్షసుడిలా రాడు, మనిషిలానే వస్తాడు. నీ లోపలున్న భయమే కలికి మొదటి ఆయుధం. భయం తర్వాత అతడు లోభాన్ని నాటుతాడు. దురాశ అలవాటుగా మారితే మీ మనస్సాక్షి నిశ్శబ్దంగా ఉంటుంది. తప్పు చేస్తున్నానన్న భావనే అతడికి. ఆ భావన పోయిన రోజే మనిషి మారడం మొదలవుతుంది. ఇక తప్పు కూడా న్యాయంలా అనిపిస్తుంది. అప్పుడే మనిషిలో రాక్షసుడు మెలకువ తీస్తాడు. రాక్షసుడు పుట్టే రోజు రక్తం అవసరం లేదు, ఆలోచన చాలును. కలి నీ చేతితోనే నీ మీదే యుద్ధం మొదలు పెడతాడు. నిజం చెప్పడం కష్టం, అబద్ధం సులువవుతుంది. ఒక అబద్ధం తరువాత ఇంకొకటి అవసరమవుతుంది. అబద్ధం అలవాటైతే నిజం శత్రువైపోతుంది. అప్పుడు కలి చెప్తాడు, ఇది తప్పు కాదు అని. ఆ మాట నమ్మిన క్షణం అంతరాత్మ మౌనమవుతుంది. ఇక బాధ కనిపించదు, కన్నీళ్లు కూడా బలహీనతగా అనిపిస్తాయి. ఇతరుల నొప్పిలో నీకు లాభం కనిపిస్తుంది. అప్పుడే కలి నవ్వుతాడు, ఎందుకంటే అతనికి నీవే కావాలి. ఇక నీలో ప్రశ్నలు ఉండవు, సమాధానాలే ఆయుధాలవుతాయి. నీ తప్పులన్నీ నీకు అవసరాల్లా అనిపిస్తాయి. ఇక న్యాయం కాదు, నీ విజయం మాత్రమే ముఖ్యం. అప్పుడు కలి నీ చెవిలో చెబుతాడు, ప్రపంచం ఇలానే ఉంది అని. ఈ మాట నమ్మిన క్షణమే నీ బాధ్యత ముగుస్తుంది. ఇక నువ్వు చేసే ప్రతి పని నీ దృష్టిలో సరైనదే. ఇతరుల బాధ నీ విజయానికి మెట్టవుతుంది. ఇక్కడే మనిషి ఆగిపోతాడు, రాక్షసుడు మొదలవుతాడు. కలి నిన్ను మార్చలేదు, నువ్వే నీ నిజరూపం చూపించావు. ఇక ఈ యుద్ధం బయట కాదు, నీ లోపలే జరుగుతుంది. కాలి ఒంటరి కాదు, అతను ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ మన చేతులతోనే నడుస్తుంది. మన మౌనమే కలికి బలం, మన భయమే అతడి రాజ్యం. నిజం మాట్లాడేవాడు ఇక్కడ ఒంటరివాడు. నకిలీ నవ్వులు అలవాటుగా మారినప్పుడు ముఖం ఒక ముసుగు అవుతుంది. మనమే కలిని పిలిచాం మన నిర్ణయాలతో. అందుకే కలి కనిపించడు, అనుభవంలో ఉంటాడు. అతడు దేవుడు కాదు, మన తప్పుల ప్రతిబింబం. కలిని నిందించడం సులువు, మనల్ని చూడటం కష్టం. కలిని గుర్తించిన వాడే మొదటిసారి మేల్కొన్నవాడు. మేల్కొనడం అంటే యుద్ధం మొదలవడం. నీడలు మనల్ని చుట్టుముట్టవచ్చు,
కానీ అవి మనల్ని బంధించలేవు. మనం స్థిరంగా నిలబడతాము మరియు వెలుగు తిరిగి వస్తుంది.